బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఏపీ ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మరింత మద్దతు లభిస్తోంది. ఇప్పటికే బీజేపీ మినహా ఏపీలోని అధికార పార్టీ సహా అన్ని పార్టీలు బిల్లుకు మద్దతిచ్చేందుకు అంగీకరించాయి. ప్రైవేట్ బిల్లును ఎలాగైనా గట్టెక్కించేందుకు కాంగ్రెస్ 2 రోజుల నుంచి అన్ని పార్టీల నేతలను కలుస్తూ బిల్లును సపోర్ట్ చేయాలని కోరింది. ఇక ఇవాళ తమిళనాడు విపక్ష పార్టీ డీఎంకే ఎంపీ కనిమొళిని కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు. బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు నేతలు చెప్పారు. బిల్లు ఓటింగ్కు వస్తే అనుకూలంగా ఓటేస్తామని కనిమొళి హామీ ఇచ్చారు. ఇక బిల్లు రాజ్యసభలో ఓటింగ్కు వచ్చేలా లాబింగ్ చేస్తానని శరద్ పవార్ అన్నారు. అన్ని పార్టీల నుంచి కాంగ్రెస్ కు ప్రైవేట్ బిల్లుపై మద్దతు లభిస్తున్న బీజేపీ వ్యూహంపై ఉత్కంఠ నెలకొంది. అసలు బిల్లు ఓటింగ్ కు వస్తుందా, రాకుండా బీజేపీ అడ్డుకుంటుందా అన్న సందేహాలు కాంగ్రెస్ ను కిరిబికిరి చేస్తున్నాయి. కాంగ్రెస్ హోదా అంశాన్ని వాడుకుంటూ ప్రైవేటు బిల్లు తీసుకొచ్చింది అని బీజేపీ ఆరోపించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు. సారథి, చెప్పండి, ఇటు ప్రత్యేక హోదా ప్రైవేట్ బిల్లుపై కాంగ్రెస్ పోరాటం ఉధృతం చేసినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. అంటే ఒకటి రోజు మొత్తం మీద కాంగ్రెస్ బీజేపీల మధ్య రాజకీయ పోరాటం హై లెవెల్ గా చేరుకుంది. ఎస్పెషల్లీ ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రైవేట్ మెంబర్ బిల్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని రాజకీయ వంతన నడుస్తుందని చెప్పొచ్చు. పార్లమెంట్ లో ముఖ్యంగా రాజ్యసభలో బీజేపీకి ఏమాత్రం బలం లేదన్న విషయం మనకు తెలిసిందే. దాన్ని బేస్ చేసుకుని రాజ్యసభలో ఈ బిల్ ప్రవేశపెట్టడానికి కేవీపీ ద్వారా కాంగ్రెస్ ముందడుగు వేస్తుంది. దానికి మద్దతు కూడా చాలా గట్టిగానే లభిస్తుంది. ఇప్పుడు వరకు 8 పార్టీలు మద్దతు ఇచ్చాయి. వైసీపీ, టీడీపీ సహా ఇతర పార్టీలన్నీ. ఇప్పుడు లేటెస్ట్ గా డిఎండికే పార్టీ కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది. తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి కనిమొళిని ఈరోజు ఏపీపీసీ చీఫ్ రఘువీర సహా కాంగ్రెస్ నేతల బృందం కలిసింది. ప్రధానంగా వాళ్ళు అనేది ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏపీకి ప్రత్యేక హోదా సాధించి తీరుతాము, మద్దతు మాకు లభించింది. ఇంతవరకు ప్రైవేట్ మెంబర్ బిల్స్ ద్వారా ఏది చట్టం రాలేదన్న చంద్రబాబు మాటలో నిజం లేదు. ఇంతవరకు 14 బిల్స్ ఈ విధంగా పాస్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు 15వ బిల్లుగా ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన బిల్లు పాస్ అయ్యేలా చేద్దాం. రాజ్యసభలో ఎలాగో మనకు బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా అది పాస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే మిగతా పార్టీలు కూడా కలిసి రావాలని చెప్తున్నాయి. చంద్రబాబు కూడా తమతో చేతులు కలపాలని వాళ్ళు అంటున్నారు. ఇక బీజేపీ ప్రధానంగా ప్రత్యేక హోదా తదితర అంశాల మీద మొత్తం నుంచో మాట్లాడుతున్నా నిజంగా కార్యాచరణ మాత్రం ఏమాత్రం చేపట్టట్లేదు. వాళ్ళకన్నా చిత్తశుద్ధి ఉంటే ఈసారి దీంట్లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది, తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ గట్టిగానే వాదిస్తుంది. అయితే అవంత్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు, టీడీపీకి సంబంధించిన నేతలు, వాళ్ళు మాత్రం సీరియస్ గా చెప్పారు ఇది కేవలం రాజకీయంగానే చేస్తున్న ప్రయత్నం తప్ప నిజంగా ఇది వర్కౌట్ అవుతుంది. నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే కనుక డైరెక్ట్ గా వాళ్ళు బిల్లులోని, అంటే రాష్ట్ర విభజన బిల్లులోని ఈ ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు పొందుపరచలేదని చెప్పి వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు. దాంతో ఈ రోజు పార్లమెంట్ లో కూడా కాస్త రసాబసం నడిచింది. ఈ నేపథ్యంలో రేపు బిల్లు విషయం ఎలా ముందుకు వెళ్తుందనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొనుంది. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయసారథి.